హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 77వ భాగం. 6వ భాగంలో 57వ మజిలీ. 57వ మజిలీలో ఆ ప్రదేశంలోని వింతలు చూడబోయిన గోపకుమార్ని రాక కోసం ఎదురు చూస్తున్నాడు మణిసిద్ధుడు. కొంతసేపటికి శిష్యుడు అటూ ఇటూ చూస్తూ ప్రశ్న వేయటానికి తగిన విషయమేదీ కనిపించక తాము బస చేసిన మఠం గోడ మీద రాసి ఉన్న రాతల్ని చదువుతూ గాలికి ఊగే దీపాన్ని నీటి మీద సంతకాన్ని పోలిన చందంగా పెళ్లాడనంటూ భీష్మించుకున్న ఒక స్త్రీ తన వ్రతం తానే భంగం చేసుకుని 3 భర్తల్ని కోరుకుంది అనే భావం వచ్చే పద్యాన్ని ఒకవైపు రాసి ఉండగా చదివాడు. భోజనం చేసి మరీ తీరికగా ఉన్న శిష్యుడు ఆ పద్యం చదివాక ఆనందంగా వచ్చి మణిసిద్ధుని వద్ద కూర్చొని ఆ వృత్తాంతం చెప్పమని కోరగా మణి ప్రభావంతో ఆ అయ్యగారు దాని వైనమంతా తెలుసుకొని హృదయంలో ఆశ్చర్య రసావేశం కమ్ముకోగా శిష్యునికి ఆ కథ ఇట్లా చెప్పసాగాడు. స్వయం ప్రభ కథ. గిరిదుర్గం అనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య మనోహరిణి. అతనికి చిరకాలంగా సంతానం లేకపోయేసరికి సంతాన ప్రాప్తికై కనపడ్డ దేవునికి మొక్కటము, చేయమన్న దానం చేయటము, వెళ్ళమన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళటము, ఆచరించమన్న వ్రతమల్లా ఆచరించడంతో చాలా కాలం గడిపాడు. అయినప్పటికీ ఫలితం కనిపించకపోయేసరికి మనసు విరిగి ధర్మాన్ని నిందించటం మొదలుపెట్టాడు. యాగాలంటే యావగించుకోసాగాడు. పుణ్యకార్యాలంటేనే విరక్తి పెంచుకొని అంతటితో ఆగక అవి ఎవరు తలపెట్టినా వాళ్ళని పట్టుకొని శిక్షించసాగాడు. దాంతోపాటు ఒక శాసనాన్ని ఇలా రాయించి కోట ముఖద్వారం వద్ద వేలాడదీయించాడు. దానిలో ఎవరైనా సరే నాకు ఫలితం కనపరిచేలాగా ఏ చర్య చేపట్టి అయినా సంతానం కలిగేలాగా చేస్తే సంతోషంగా అర్ధరాజ్యం ఇస్తాను. అలా కాక నన్ను వృధాగా ఖేదపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ల తల నరికి కోట గుమ్మానికి కడతాను అని ఉంది. అది అందరూ చదవటానికి వీలుగా కోటద్వారం దగ్గరే ఉంచటంతో ఎవరూ అటువంటి పని చేయటానికి సాహసించేవారు కారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఒక వసంత ఋతువులో రాజపత్ని మనోహరిని తన పరిచారికైన పుష్కరిణితో కూడా దేవి పుష్కరిణి అనే చెరువులో స్నానం చేసి గురుదత్త మంత్రాన్ని జపించుకుంటూ ఇంటికి పోతూ ఉంటే ఒక పరిచారిక, అమ్మా, మన నగరానికి అతి చేరువుగా రత్నకూటము అనే పర్వతం ఉంది కదా, దాని మీద దేవతలు విహరిస్తారని వాడుక. రామాయణ గాథ కాలం నాటి స్వయం ప్రభాదేవి గుహ అక్కడ ఉండేదట. హనుమంతుడు తదితర వానర వీరులు అర్చించిన ఈ దేవి అక్కడ ఉండేదనటానికి నిదర్శనంగా ఆ కొండ దిగువన ఉన్న స్వయం ప్రభాదేవి ఆలయాన్ని నేటికీ చెప్పుకుంటారు. ఆ దేవీ ప్రభావం చాలా ఆశ్చర్యకరం అని వాడుక. దంపతులెవరైనా ఆ దేవాలయంలో ఉపవాసము జాగరణ చేస్తే ఆ దేవత వారి కోరిక తప్పకుండా తీరుస్తుందట. అది తెలిసి అక్కడి అర్చకుల్ని కబురు చేసి రప్పించాను. మీకు ఇష్టమైతే మీ ఎదుటకు తీసుకువస్తాను అనటంతో మనోహరిని నవ్వుతూ ఇలా అంది, ఓసి పుష్కరిణి, నీకింకా ఈ వెర్రి పోలేదా ఏం? చాలు చాలు, నాకు ఈ జన్మకి సంతానం కలగదు. ఇంతకుముందు మనం ఆరాధించిన దేవతల కంటే ఈ దేవి ఏమంత మిన్నా అని భావించమంటావు? మన పూర్వజన్మ కర్మ ఇలా ఉంటే అందుకు దేవతలేం చేస్తారు? పోనీ ఇక అటువంటి ప్రయత్నాలు చేయదలుచుకోలేదు. నియమాల మాట ఎత్తితే ప్రభువుల వారికి ఎటువంటి కోపం వస్తుందో నువ్వు చూస్తున్నావు కదా. పిలిపించావు గనక వాళ్ళు నిరాశపడకుండా ఏదో ఒక పారితోషికం ఇచ్చి పంపించేద్దాంలే అంది ఆ రాజపత్ని. దేవి, నువ్వన్న మాట నిజమే. అయితే ఏ సమయానికి ఏది జరగగలదో ఎవరు చెప్పగలరు? ఒక్కోసారి చేసిన ప్రయత్నం విఫలమైనప్పటికీ మరొక సమయంలో అదే ప్రయత్నం సఫలం కావటం మనకు తెలిసిందే. దశరథునికి ఎన్నేళ్లకు సంతానం కలగలేదు. ముందుగా వాళ్ళని ఇక్కడికి రప్పిద్దాం. దానివల్ల మనకా దేవి మహిమ ఏమిటనేది తెలుస్తుంది. కర్తవ్యం అప్పుడు ఆలోచించవచ్చు అని సమాధానపరిచేసరికి మనోహరిని అర్ధాంగీకారాన్ని సూచిస్తున్నట్లుగా ఊరుకున్నది.
పుష్కరిణి మరో పరిచారికతో ఆ అర్చకుల్ని రాణి ఎదుటికి రప్పించింది. వాళ్ళ విచిత్ర రూపాలు చూసి నవ్వుతూ ఆ రాజపత్ని వారితో ఇలా సంభాషించింది. రాజపత్ని ఆ అర్చకురాలి పేరు అడగ్గా ఆమె తన పేరు దురద అంది. రాణి నవ్వేసి అదేం పేరే అనేసరికి ఆ అర్చకురాలు సంపబ్బ అని చెప్పింది. పక్కనే ఉన్న అర్చకుని చూపించి అతను నీకేమైతాడు, అతని పేరేమిటి అని అడగ్గా అతడు అందుకొని నా పేరు బర్గడు, ఈ దురద నాకు పెండలం అంది. దానికి పుష్కరిణి నవ్వుతూ ఏంటయ్యో దురద కందకు ఉంటుంది కానీ పెండలానికి ఉంటుందా అని అడిగింది. అయ్యో సాని, ఇది నా బర్రమ్మ అని చెప్పాడు అమాయకంగా అతడు. రాణి తెల్లబోతూ వీళ్ళ మాటలు నీకేమైనా బోధపడ్డాయా అని అడిగింది. నవ్వేస్తూ పుష్కరిణి తెలిసాయమ్మా, వీరు ఆటవికులు కదా, గ్రామ్య భాష అయినా సరిగ్గా మాట్లాడలేరు. దురద అంటే దుర్గా, సంపబ్బ అని చెప్పిన స్వయంప్రభ అనే దేవత దుర్గకు పర్యాయపదం. బర్గడు అనే పేరు భర్గుడని చెప్పాలని ఆమె ఉద్దేశం. పెండ్లాం అని చెప్పాలనే ప్రయత్నంలోనే తిరక్క పెండలం అనేది మనకు వినిపించేసరికి నవ్వొచ్చేసింది. అది వివరించాలని బర్ర అన్నాడు అతను. భార్య అని చెప్పాలని అతని తాపత్రయం. నోరు తిరగక వాళ్ళు మాట్లాడే మాటలు మనకు హాస్యాస్పదంగా తోచాయి అని వివరణ ఇచ్చింది. సర్లే, ఇదా సంగతి, ఈ మాటలకే ఇంత వ్యాఖ్యానం కావలసి వస్తే ఇక మనం అడగవలసిన విషయాలు ఎలా తెలుసుకోవటం? నువ్వే తెలుసుకొని నాకు చెప్పు అని రాణి అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆ పుష్కరిణి వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించి పూర్తి సమాచారాన్ని రాబట్టి ఆ అటవిక పూజారి జంటకు పారితోషికం ఇచ్చి పంపించేసింది. తర్వాత తన యజమానురాలి దగ్గరికి వెళ్ళి దేవి, మీ దంపతులొక్క రాత్రి ఆ గుడిలో ఉపవాస జాగరణలు చేస్తే మీ కోరిక తప్పక తీరగలదు అని ముఖ్య విషయం చెప్పి ఆ పట్టణంలో ఏ ఏ ప్రముఖులు ఆ దేవిని వ్రత నియమం ప్రకారం అర్చించి అనుగ్రహ పాత్రులైనది నిదర్శనాలతో కూడా నివేదించేసరికి రాణికి నమ్మకం కుదిరింది. ఇప్పుడు మనోహరిని తన భర్తతో ఆ దేవి వృత్తాంతం చెప్పేసరికి మొదట నీకు ఇటువంటి సలహా ఇచ్చిందెవరో చెప్పు, వాళ్ళ తల తీయించేస్తా అంటూ అంతెత్తున ఎగిరి భార్య శాంతవచనాలతో కొంతసేపటికి సమాధానపడి కాంత, సంతానం విషయమై నువ్వు చేసే వ్రతాలన్నీ అయిపోయాయా, ఇంకా ఉన్నాయా? ఏదో నీ చాపల్యం కొద్దీ ఇంకా వెర్రి ప్రయత్నాలు చేస్తున్నావు అంటూ పరిహాసం ఆడాడు. భర్త కొంత స్థిమితపడ్డాక ఏమండి, ఇంతవరకు ఎవరెవరో ఏవేవో చెప్తూ వచ్చారు, చేశాము, ఫలితం కనిపించలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఈ విషయంలో ఎటువంటి దైవకృత్యాలు చేయకుండానే వదిలేశాం. ఇంతకాలానికి గాను ఎందుకో ఏ దేవి మన మీద కటాక్షం చూపాలని అనుగ్రహించిందో ఏమో గాని ఇదొక్కటి మాత్రము ఇంకా మిగిలి ఉందనుకోండి అని విన్న తాను స్వయంప్రభాదేవి వృత్తాంతమంతా చెప్పింది. భార్య ముచ్చట తీర్చడానికి వేట అనే సాకుతో అక్కడికి ప్రయాణమై ఆ రాత్రి అక్కడ జాగరణ చేసి నియమాలు పాటించి దంపతులు ఆ దేవిని పూజించి ఇతరులెవరికీ తెలియకుండా ఇంటికొచ్చారు. వ్రత నియమాల్లో చివరిదైనట్టి బ్రాహ్మణ సంతర్పణకు మరొక సాకు వెతుక్కొని అది కూడా విధి విధానంగా పూర్తి చేశారు. ఆ మహాశక్తి యొక్క శక్తి ఎలాంటిదో గాని వెంటనే రాణిగారిలో గర్భచిహ్నాలు కనిపించాయి. ఇంద్రమిత్రుడికి ఈ వార్త తెలియగానే అతడి ఆనందానికి మితి లేకుండా పోయింది. రాజు ఆ దేవత గుడి ప్రాకార మంటపాలను సంతోషపూర్వకంగా నిర్మింపజేశాడు. దేవతా పూజలను నిరసిస్తూ తాను వేయించిన శాసనాన్ని కోట ముఖద్వారం దగ్గర నుంచి తొలగింపచేశాడు. ఏ దేవత వరప్రభావాన జన్మించిందో ఆ దేవత పేరు మీదుగానే తనకు జన్మించిన పుత్రికకు స్వయంప్రభ అని నామకరణం చేశాడు రాజు. పుత్ర సంతానమైతే బాగుండేది అనుకున్నా తమకు సంతానం లేకపోయిందన్న చింతను దూరం చేసినందున ఆ శిశువునే అల్లారముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు ఆ దంపతులు. ఆ బాలిక సౌందర్యము అసమానము. అదే ఈడుగల హేమ అనే బాలికను తోడు చేసి ఇద్దరికీ తగిన విద్యా పరిశ్రమ కలిగించాడు ఇంద్రమిత్రుడు.
హేమ కూడా స్వయంప్రభకు సహాధ్యాయురాలిగా ఇష్టసఖిగా మెలుగుతూ స్నేహవాత్సల్యంతో మెలగసాగింది. ఉపాధ్యాయుల వల్ల స్వయంప్రభాదేవి వరాన తాను పుట్టినట్లు తెలుసుకున్న స్వయంప్రభ రామాయణంలో ఉన్న ఆ కథనే చాలాసార్లు చదువుతూ హేమతో ముచ్చటిస్తూ స్వయంప్రభాదేవి మహత్యాన్ని సామర్థ్యాన్ని పొగుడుతూ నియమంగా స్తుతిస్తూ 3 పూటలా ఆ కథనే పారాయణం చేస్తూ మక్కువ పెంచుకున్నది. ఓ రోజు పూలతోటలో పూలు కోస్తున్న సమయాన హేమ, అక్క, నువ్వు నిత్యము స్వయంప్రభా చరితమే చదువుతున్నావని గురుదేవులు కోపం చేస్తున్నారు. చదవాల్సినవి చాలా ఉన్నాయి కదా అంది. నాటకాలంకార కావ్య గ్రంథాలు, శాస్త్రాలు, పురాణాలు ఏదీ వదలనే లేదు. అన్నీ చదువుకున్నాం కదా అంది స్వయంప్రభ. అలా కాదు, కావ్యాదులు చూసి పడేయటం వేరు, ఒక క్రమ పద్ధతిలో నిత్యం మననం చేసుకుంటూ ఉండటం వేరు. ఎన్ని ఏళ్ళు చదివినా చదవాల్సినవే అవి, వాటికి అంతం ఎక్కడా అంది హేమ. సఖి, కావ్య నాటకాదుల మీద నాకు అంత అభిరుచి లేదు. అయ్యో, వాటి భావం నీకు తెలియక అలా అంటున్నావు. ఆహా, వాటిలోని రసమాధుర్యం అమృతాన్ని మించి ఉంటుంది కదా. హేమ, ఆ రసం నాకు ఎక్కలేదు, అది విరసంగా ఉంది. అమృతాన్ని సైతం వద్దనుకునే వాళ్ళుంటారా? అమృతమో విషమో నాకు తెలీదు. కావ్య నాటకాదుల నిండా ఉన్నదల్లా శృంగార రసమే. దాన్ని రసాల్లోనే ఉన్నత స్థానం మీద కూర్చోబెట్టి చర్మ సౌందర్యం కలిగిన బంగారు బొమ్మల స్త్రీ పురుష అవయవాల్ని, వాటి సంయోగాన్ని పొగుడుతూ ఎంతెంతో కల్పన చేస్తున్నారు. అది నా హృదయాన్ని ఆకట్టుకోవటం లేదు. మనం చదువుకున్న పద్యం ఒకటి నాకు నిరంతరం గుర్తుకు వస్తూ ఉంటుంది, విను అంటూ ఒక పద్యం పాడింది. బాగుందమ్మా, బాగుంది. నీ వాగ్దాటికి అడ్డు లేకుండా పోయింది. ఇది వేదాంత ప్రసంగం చేసే వయసా? సఖి, నీతో నిజం చెప్తున్నాను విను. ఆ స్వయంప్రభలాగానే దివ్యాశ్రమం ఒకటి ఏర్పాటు చేసుకుని యోగినిగా మారి తపస్సు చేసుకోవాలని నాకు గొప్ప అభిలాష అంది ఆ రాజపుత్రిక. చాలు చాలు, ఇందుక నీకు ఆ సుందరి చరిత్ర అంటే అంత ఇష్టం? నీకు ఇటువంటి అసహజమైనట్టి వయసుకు తగనట్టి ఆలోచనలు కలుగుతున్నాయేం? ఏమో చెప్పలేను. నా కోరిక తీరుతుందంటావా? ఈ ప్రకారంగా వాళ్ళ సంభాషణలు సాగుతూ ఉండగా తమ తల్లిదండ్రులు తనను చూడవచ్చారని ఒక పరిచారిక వర్తమానం తెచ్చింది. హేమతో కూడా తల్లిదండ్రులను చూడబోయింది స్వయంప్రభ. కూతుర్ని ముద్దు చేత గౌరవించి ఆ పక్కనే నిలబడ్డ హేమని వాత్సల్యంగా చూసి, అమ్మాయి, బాగా చదువుకుంటున్నారా అని కుశల ప్రశ్నలు వేసి, హేమ, మీ ఇష్టసఖికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం. దేశ దేశాల రాజకుమారుల చిత్రపటాలు తెప్పించాం. నువ్వు వాటిని బాగా పరిశీలించి మీ స్నేహితురాలికి ఎవరు తగినవాడో ఏరి చూపించగలవు అని వరుసగా 100 చిత్రపటాల్ని అక్కడ నిలబెట్టించాడు ఇంద్రమిత్రుడు. ఆయా రాజకుమారుల చిత్రపటాల పక్కనే వారి వారి గుణగణాలన్నీ రాసి ఉన్నాయి. హేమ ఆ పటాలన్నీ పరిశీలించి ఒక్కొక్కరిలో ఒక్కో లోపం ఎత్తి చూపి, ప్రభు, వీరిలో ఎవరూ కూడా నా స్నేహితురాలు వరించదగిన వారు లేరు అంది. అప్పుడు రాజు చాలా ఆశ్చర్యపోయి, అలా అంటే ఎలా తల్లి? ఇప్పుడు రాజ్యాలు చేస్తున్న చక్రవర్తుల పుత్రులందరి చిత్రపటాలు ఇవి. ఒక్కరినైనా వదలక అందరిలోనూ తప్పులు పట్టింది ఈ హేమ. నువ్వు చూసిన వాళ్ళంతా రేపు రాజ్యం చేయబోయే యువరాజులు. బ్రహ్మ సృష్టిలో లోపం లేని వాళ్ళుంటారా? నిదానించి చూసి ఉన్నంతలో మంచి వాళ్ళని ఏరుకోవాలి గాని, అమ్మాయి, మరొక్క పర్యాయం విమర్శించి చూసి ఎవరో ఒకరిని ఎంపిక చేయగలవు అన్నాడు. తండ్రి వంటి ప్రభువు మాట తీసేయలేక ఇంకోసారి అందర్నీ పరికించి చూసి పెదవి విరిచి, తమరేమన్నా మేలే గాని వీళ్లలో నా స్నేహితురాలికి తగ్గవాడు ఒక్కడూ లేడు అని స్పష్టంగా చెప్పేసింది హేమ. అప్పుడు ఆ రాజు, ఇదేం చిత్రమమ్మా, భూమండలంలో వీరు తప్ప రాజ్యార్హత గల రాజకుమారులు ఇంకలేరు అని మరొక దస్తరంలో కట్టి ఉంచిన మరికొన్ని చిత్రఫలకాలు బయటికి తీయించి, వీళ్ళందరూ రాజవంశం వాళ్లే కానీ రాజ్యాధికారం లేనివాళ్ళు అని చెప్పి వాటిని చూడమన్నాడు. ఆ పటాలన్నీ పరిశీలించిన హేమ ఒక దానిపై గుర్తుపెట్టి,
నా మిత్రురాలు వరించదగిన రాజపుత్రుడు ఇతడు అని సూచించింది. గొప్పవాణ్ణే ఎంచావు తల్లి అని రాజు వేళాకోళం చేస్తూ, ఇతడెవరో తెలుసా? భూరిశ్రవుడనే రాజుకి 4వ కొడుకు. ఇతనికి రాజ్యాధికారం ఎన్నటికీ సంక్రమించదు. సామ్రాజ్య ప్రాప్తి లేనివాడికి నా కుమార్తెనిచ్చి కట్టబెట్టి కష్టాల పాలు చేయలేను అని కుండలు బద్దలు కొట్టినట్లు ప్రభువులు వారనటంతో హేమ మారు మాట్లాడక ఊరుకున్నది. ఇక్కడ ఇంత చర్చ జరుగుతున్నా స్వయంప్రభ తనకేమీ పట్టనట్లుగా కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించుకుంటూ కూర్చుంది. అప్పుడు రాజు తన కూతుర్ని చూసి, తల్లి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పావు కాదేం? నీ ఇష్టసఖి అభిప్రాయమే నీది కూడానా అని చెప్పమని ఎంతో లాలించి అడిగినప్పటికీ ఆ చిత్రపటాల వంక చూడటం కానీ ఒక్క మాటనైనా తన మనసు విప్పి చెప్పడం కానీ స్వయంప్రభ చేయలేదు. రాజపత్ని కూతురికి మెల్లగా నచ్చ చెప్పవచ్చునని, మీరింత తొందర చేస్తే ఎలా, అమ్మాయిని ఆలోచించుకోనివ్వండి అనటంతో రాజు అది సమంజసంగానే ఉందని అక్కడి నుంచి బయటపడి విహారానికి వెళ్ళిపోయాడు. ఇంద్రమిత్రుడు వెళ్ళాక మనోహరిని కూతుర్ని రకరకాలుగా లాలించి బుజ్జగించి బతిమాలి కోపించి మందలించి ఎన్ని తీర్లుగా చెప్పాలో అన్ని తీర్లుగాను చెప్పింది. అయినప్పటికీ స్వయంప్రభ ఏమీ మాట్లాడలేకపోయేసరికి ఆమె హేమతో, నీ అభిప్రాయమే అమ్మాయికి ఉన్నట్లుంది. పోనీ రాజ్యం లేకపోతేనే మాకు మాత్రం ఎవరున్నారు, మా రాజ్యమే ఏలుకుంటాడు అంది. హేమ తలూపుతూ ఏదో చెప్పబోతుంటే, 3 నెల నీ మాటలు చెప్పమని నేను ఎన్నడైనా చెప్పానా? నాకెందుకు పెళ్ళి, పొండిక్కడి నుంచి అని పలికి తానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కూతురి మాటలకు ఆ తల్లి ఆశ్చర్యాందోళనలు ప్రకటించగా, నేను మెల్లగా చెప్పి చూస్తాను, మీరు పదండి అని రాజపత్నిని సాగనంపింది. ఆ తర్వాత హేమ స్వయంప్రభను కలుసుకొని చిత్రపటంలో తాను చూసిన రాకుమారుణ్ణి పొగట్టం ప్రారంభించగా ఊరుకున్నంతసేపు ఊరుకొని స్వయంప్రభ, నా ఆశయం గ్రహించకుండానే ఊరక వాగుతావు దేనికి? చర్మం కప్పిన ఎముకల గుడును అంతగా పొగడాలా? నాకు కామం అన్నదే లేదు, భోగాల మీద కోరిక లేదు. ఇక పెళ్లి చేసుకుని ఏం ప్రయోజనం? నువ్వు కావాలంటే నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడు. నేనేదో ఆశ్రమంలో బ్రహ్మచారిగా ఉంటూ తపస్సు చేసుకుంటాను అని మళ్ళీ స్పష్టం చేసింది. అప్పుడు హేమ, స్వయంప్రభ, నీ వేదాంతమంతా మనోహరాకారుడైన పురుషుడు దొరికేదాకనే. నీ వైరాగ్యాన్ని అవతలకు పెట్టించగల పురుషుడెక్కడో ఉండుంటాడు. అతడు తారసపడకపోడు. ఎన్ని పురాణాలు చదివామో ఎక్కడైనా స్త్రీలు పెళ్లి చేసుకోము అని భీష్మించుకుని కూర్చున్న కథ ఉందా? మహాశ్వేత అనే గంధర్వపుత్రిక పుండరీకుడు అనే మునికుమారుని వరించి అతని విరహం వల్ల విరక్తి చెందింది. అంతేగాని మొట్టమొదటే అటువంటి నియమాన్ని పెట్టుకొని కూర్చున్నదా? నీకు ఎంతో ఇష్టురాలైన ఆ స్వయంప్రభాదేవి మాత్రము ఇహలోక సుఖాలు కాదని కేవలము పరతత్వ జ్ఞానంతోనే బ్రహ్మచారిణి అయిందా ఏం? ఎక్కడా తనకు తగిన సుందరుడు లేడని ముకుందుణ్ణి పెళ్లాడాలన్న తలంపుతో గదా అటువంటి నియమం పెట్టుకున్నది. విరక్తులకు అలంకారాలెందుకో? శృంగారం వెదజల్లే కనక మణిమయ గృహాలలో నివాసాలు దేనికో? గుహల్లో కూర్చున్నట్లయితే సరిపోదా? దమయంతి, చంద్రమతి, సీత మొదలైన పతివ్రతలకు వచ్చినంత పేరు ప్రఖ్యాతి మహర్షులకైనా రాలేదేం మరి? నువ్వేదో వెర్రి నియమాలు పెట్టుకోవటం వృధా. గొప్ప రాజకుమారుని వరించు, పతివ్రతా ధర్మం పాటించు, కీర్తి సంపాదించు. విరాగిణిగా ఉండదగిన సమయం కాదిది అని సుదీర్ఘంగా బోధపరిచింది. దానికా స్వయంప్రభ నవ్వుతూ, ఇల్లు కాలుతూ ఉంటే నూతులు తవ్వే చందంగా నేను ఉండదలుచుకోలేదు. ఈ దేహంలో రోగాలు ప్రవేశించకముందే, ఓపిక ఉడికిపోకముందే జీవన్ముక్తికి ప్రయత్నిస్తాను అని తిరిగి చెప్పింది. ఇక హేమకు సహనం నశించి ఆ ప్రస్తావన అక్కడికి చాలించి ఆటల గురించి ప్రసంగ కాలక్షేపం చేసింది. అని చెప్పేసరికి వేళ మించిపోవటంతో తర్వాత కథని ఆవలి మజిలీలో మణిసిద్ధుడు ఇలా చెప్పసాగాడు. కాశీ మజిలీ కథలు 77వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.